ఇంకా అలానే రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుంది. అసలు ఆ టెక్నాలజీ పెరగడం వల్ల మనకేమైనా యూజ్ ఉందా లేదా? కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇంకా అడాస్. సో ఇప్పుడు అసలు అడాస్ ఎట్లా అంటే దీనివల్ల చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఇంక ఎమర్జెన్సీ బ్రేకింగ్ కానీ, సో ఇంక అడ్డం వస్తే ఇమీడియట్గా మనం బ్రేక్ వేయలేని పరిస్థితుల్లో ఇట్లా కారే బ్రేక్స్ అయితే ఇంక అప్లై చేసేస్తుంది. అండ్ ఇంకొన్ని ఉన్నాయి, అంటే కొన్ని పనికిరాని టెక్నాలజీస్ ఇట్లా సో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈ ఫ్లష్ డోర్స్. సో చైనాలో ఈ ఫ్లష్ డోర్స్ అనేవి బ్యాన్ అయిపోయినాయి. సో ఎందుకు బ్యాన్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఈ ఫ్లష్ డోర్స్ అనేవి ఎట్లా వర్క్ చేసాయి అంటే మొత్తం అంతా కూడా సో ఎలక్ట్రిక్ అనమాట. బ్యాటరీ మనకు అది సైన్ ఇస్తేనే మనం ఆ డోర్స్ ఓపెన్ చేయడానికి మనకి అర్హత అనేది సో వస్తుంది అనమాట. లేదంటే మనం ఓపెన్ చేయడానికి అసలు ఛాన్స్ ఉండదు. చైనాలో అసలు ఏమైందంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఒకటి సో ఇట్లా అసలు యాక్సిడెంట్ అయింది. సో ఫైర్ యాక్సిడెంట్ అనొచ్చు. సో ఇట్లాంటివి అయితే ఇంకా అయిందనమాట. సో ఇంకా అయినప్పుడు ఏంటంటే లోపల అయితే జనాలు ఉన్నారు. సో దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఫ్లష్ డోర్స్ అనేవి ఓపెన్ అవ్వలేదు. సో ఇలాంటివి చాలాసార్లు అయిందనమాట. సో అక్కడ ఒక 2-3 టైమ్స్ అయ్యింది. సో కాబట్టి ఇలాంటి టెక్నాలజీ సో మనకి ఎందుకు, సో అంటే ఒక మనిషి ప్రాణాలను ఇట్లా కాపాడలేని టెక్నాలజీ ఎందుకు అని చెప్పి ఫ్లష్ డోర్స్ అనేవి సో బ్యాన్ అయిపోయినాయి అనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన ఇండియాలో ఇట్లా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం కొన్ని కార్ కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ ఇట్లా సో చైనా నుంచే వాళ్ళకి మెయిన్ సోర్స్ అనమాట. సో చైనాలో బ్యాన్ అంటే మ్యాక్సిమం వరల్డ్ వైడ్ ఇట్లా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో టెక్నాలజీ పరంగా చూసుకుంటే సో మీరు అన్నట్టు మంచి ఉంది, చెడు కూడా ఉంది. సో చెడుని ఎంత ఫాస్ట్గా మనం బ్యాన్ చేసుకుంటే మనం కార్లో వెళ్తున్నప్పుడు అంత సేఫ్గా ఉన్నట్టు మనం ఫీల్ కావచ్చు అనమాట.